Thank you. There's a meeting at 11 o'clock, sir. Sure. ఇంకా టైం ఉంది కదా. నమస్తే సీఎం సార్. ఏం సార్ ఎలా ఉన్నారు? అన్ని ఊళ్ళో తిరిగేశారా? సార్ సీఎం అంటే మీలాగే ఉండాలి సార్. జాలీగా, టెన్షన్ లేకుండా, సంతోషంగా, స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తున్నారు చూసారా? అద్భుతం, అద్భుతం. మాటల్లో పడి ఇది మర్చిపోయాను చూడండి. ఇదిగోండి సైన్ చేయండి. మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు రికమెండ్ చేసే కంపెనీ మంచిది కాదు. ట్రాక్ రికార్డ్ బాగోలేదు. ఇంత పెద్ద కాంట్రాక్ట్ అతనికి మనం ఇవ్వలేము. తెలుసు. ఇప్పుడు నా పరిస్థితి పులి జింకని వేటాడుతున్నట్లుగా నా పరిస్థితి మారిపోయింది. ఆ విధంగా నీ దగ్గర ఇరుక్కొని బాధపడుతున్నాను. మా నాన్న వేసిన భిక్షంతో నువ్వు అక్కడ కూర్చున్నావు. నేను తలుచుకుంటే ఆ సీట్లో నువ్వు కాదు నేను కూర్చునేవాడిని. ఇదంతా మాట్లాడే టైం నాకు లేదు. రిసార్ట్ పాలిటిక్స్ తెలుసా నీకు? తెలుసా నీకు? సార్ మంచివారు సార్ మీరు. నేను బయలుదేరుతాను. ఎవడెవడో ఏందెందులోనో వేస్తున్నాడు. నాకే ఒక్క వెబ్సైట్ కూడా కనపడడం లేదు. పెద్దాయనా అటెక్కడికి వెళ్తున్నారు? అలాగే యూటర్న్ చేసుకుని లోపలికి రండి. ఈ పెద్దాయన ఏ పని మీద వచ్చుంటాడు? కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగానే. పిల్లలు మనవాళ్ళు అందరూ బాగున్నారా? సార్ నాకు ఒకే ఒక అబ్బాయి సార్. మా ఆస్తి అంతా అమ్మే వాడిని నేను చదివించాను సార్. వెరీ గుడ్. వాడు అమెరికాలోనే చదువుకొని అక్కడే ఒక అమ్మాయిని చూసి సెటిల్ అయిపోయాడు సార్. పిల్లలందరూ ఇదే పని చేస్తున్నారు పెద్ద ఆయన. తల్లిదండ్రులు చచ్చిపోయినా గానీ రావడం లేదు. అయినా మీరు ఇంట్లో ఏం పని చేస్తున్నారు? నన్ను ఏం చేయమంటారు సార్? మా ఆవిడికి ఒంట్లో బాగోదు. అది కూడా కాకుండా నాకే పని లేదు. ఏదో ఒక ఉద్యోగం ఇస్తారని ఇక్కడికి వచ్చాను సార్. ముందు డొనాల్డ్ ట్రంప్ కు ఫోన్ చేసి ఆ దేశంలో ఉన్న మన ఇండియన్స్ అందరినీ వెంటనే ఇండియాకు పంపించమని ఫోన్ చేసి చెప్పాలి. సార్ అదంతా ఎందుకు సార్? ఏదో ఒక పని ఉంటే ఇవ్వండి సార్. పని పెద్ద అయినా నీకు ఏ పని ఇవ్వాలో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు సార్. నాకు చిన్న వయసు నుంచి మోడల్ అవ్వాలని చాలా ఇష్టం సార్. ఐఎమ్ ఓన్లీ 70. నేను మోడల్ అయిపోతాను కదా సార్. మోడల్? అవును సార్. నువ్వు చేసేద్దాం. స్ట్రాంగ్ గా ఉన్నావా? చాలా స్ట్రాంగ్ గా. చెయ్యి పైకెత్తి చెప్పు. వెరీ స్ట్రాంగ్ సార్. పెద్దయినా నువ్వే దానికి తగిన వాడివి. దేనికి? ఒక్కటి వేస్తే చాలు టక్కులు లేచి నిలబడుతుంది సార్. ఏంటి సార్ మీరు? సిగ్గు చూడు సిగ్గు. వెళ్దామా స్టూడియోకి? రెడీ సార్, వెళ్దాం. ఇంట్లోనే ఒకటి వేసుకుని వచ్చినట్టున్నా సార్. సిగ్గు చూడు. ఈ వయసులో కూడా నువ్వేనయ్యా మోడల్. పద వెళ్దాం సార్. సార్ ఫైనలీ మిమ్మల్ని మీట్ అయ్యాను సార్. సార్ మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా? తీసుకోండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా సార్? అలాగే. సార్ కొంచెం బ్యాక్ వెళ్ళండి సార్. ఓకే ఓకే సార్. సార్ నా మొదటి ప్రశ్న మీ ఏమేంటి సార్? మన దేశంలో ఏ ఒక్కరూ భిక్షమెత్తకూడదు. బెగ్గర్సే లేని ఇండియా? అవును. వావ్, మీ కళ బాగుంది సార్. ఇది నా కళ మాత్రమే కాదమ్మా, మన దేశ కళగా ఉండాలి. సార్ మీకు కష్టాలే ఉండవా సార్? ఎవరికి కష్టం లేదు చెప్పమ్మా. దాన్ని ఎలా ఛేదించి వస్తున్నారనేదే ముఖ్యం. సార్ టైం అవుతుంది. ఒక్క నిమిషం. ఓకే మళ్ళీ కలుద్దామమ్మా. ఈ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. కృతజ్ఞతలు. త్వరలోనే ఇంకా ఇంటర్వ్యూస్ చేద్దాం సార్. డెఫినెట్ గా కలుద్దామమ్మా. నమస్తే సార్.
బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఫైల్ అంతా సిద్ధం చేసావా? ఎప్పుడు మొదలు పెడతారా? ప్రారంభిస్తారయ్యా? ఏం అర్థం కావట్లేదు. ఇంకా ఎంతసేపు అవుతుంది? మొదలు పెట్టేస్తారు. ఓకే సార్. సార్ డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. సరే రామదురై, మీరు చాలా మంచి విషయాలు చేస్తున్నారు. బిచ్చగాళ్ళు లేని ఇండియాని తయారు చేయాలని చూస్తున్నారు. వాళ్ళని పెట్టి కంపెనీ రన్ చేస్తున్నారు. సూపర్ సార్. నా కూతురు కూడా చెప్పింది మీ పేరు వైరల్ అయిపోతుందంట కదా. హలో కొంచెం ఆపుతారా? ముందా కవర్ ఓపెన్ చేయండి. ఓకే ఓకే. పొగడ్తల కార్యక్రమం ఆ బిట్స్ అన్ని ఓపెన్ చేయండి సార్. అన్నీ ఉన్నాయి కదా. అందరికీ నమస్కారం. మీరందరూ పంపించిన టెండర్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. దాన్ని మేము షార్ట్ లిస్ట్ చేశాము. యాజ్ పర్ ద ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ వీఆర్ హియర్ బై డిసైడెడ్ దట్ ద హైయర్ బిడ్ వి గాట్ ఇట్ ఇస్ ఫ్రమ్ తమిళనాడు లైట్ హౌస్ కంపెనీ. మిస్టర్ రామదురై, ఈసారి మీకే టెండర్ దొరికింది. ఆల్ ది బెస్ట్. మీకు నా కృతజ్ఞతలు సార్. ఏమయ్యా, మీ మొహానికి ముసుగు వేసుకుని వెళ్ళాలా? ఆ టెండర్ మాకివ్వండి, మేము పని చేసి పెడతాం. సారీ, గవర్నమెంట్ రూల్స్ ఏంటో అదే ఫాలో చేస్తున్నాం. బిహేవ్ యువర్ సెల్ఫ్. అలాగే. మిస్టర్ రామదురై, సార్, ఆల్ ది వెరీ బెస్ట్. బ్యాంక్ గ్యారంటీ లెటర్తో రండి. ఇమీడియట్ గా ఆర్డర్ రిలీజ్ చేస్తాను. ఓకే సార్, తీసుకొస్తాను. దాన్ని రెడీ చేయండి, వెళ్దాం. అన్నా, పార్టీతో మాట్లాడాను. నైట్ వచ్చి మాట్లాడితే మిగతా నేను చూసుకుంటాను. తమ్ముడు వచ్చాడునా. ఏంట్రా? మెట్రో పార్కింగ్ కాంట్రాక్ట్ చేజారిపోయింది. అన్ని పార్కింగ్ కాంట్రాక్ట్లు ఆ రామదురైకే వెళ్ళాయి. ఆ కలెక్టర్ కూడా వాడికి అనుకూలంగా చేస్తున్నాడన్నా. బిచ్చగాళ్ళతోటి పని చేస్తున్నాడన్న వాడు. రేయ్, వాడు అడుక్కు తింటాడ్రా. ఫోన్ చేయి. సరేనా? అకౌంట్ సాఫ్ట్వేర్ లో ఏదో తప్పు ఉంది. అదేంటో చూడడానికి మీకు తెలుసా? తెలుసు సార్. రింగ్ వెళ్తుందన్నా. అన్నా. సరే అన్నా. హలో రామదురై, ఎమ్మెల్యే ప్రభాకర్ని మాట్లాడుతున్నాను. అయ్యా నమస్కారం. టింబర్ ఫ్యాక్టరీలో ఉన్నాను. వెంటనే బయలుదేరరా. విషయం ఏంటయ్యా? ఒక పబ్లిక్ లీడర్ని పిలుస్తున్నాను. నీకు అన్ని విషయాలు ఫోన్లో చెప్పాలా? క్షమించండి అయ్యా, వస్తానయ్యా. త్వరగా రా. హలో, ఐఎమ్ డేవిడ్. వీఆర్ ఫ్రమ్ ఎర్త్ అవేరెన్స్ ఫౌండేషన్ NGO. మేము మీ చైర్మన్ రామదురైని కలవడానికి ఆఫీస్కి వస్తున్నాం. దిస్ ఈజ్ ఏ సర్ప్రైజ్ విజిట్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ us. Sir, it's okay. You are most welcome. We will wait for you in our office. Please come. థ్యాంక్ యూ. అదేంటో చూసారా? చూస్తున్నా. తెలిసిందా సార్? ఎర్త్ అవేర్నెస్ ఫౌండేషన్ నుంచి కీ పీపుల్ చూస్తానికి వస్తున్నారు. మీట్ చేయాల్సింది సార్. సతీష్, ఆ ఎమ్మెల్యే ఫోన్ చేసి పిలుస్తూ ఉన్నాడయ్యా. రా, వెళ్ళేంటో చూద్దాం. సార్, NGO పీపుల్ చూస్తానికి వస్తున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చూస్తానికి వెళ్తే ఎలా సార్? వదిలేండి సార్, ఎమ్మెల్యేనే కదా, ఎప్పుడైనా చూసుకోవచ్చు. శత్రువులను తయారు చేయడం కన్నా ఫ్యూచర్ ని తయారు చేయొచ్చు సార్. అదే అద్భుతమైనది. ఏదో ఒకటి చేయండి సతీష్. ప్లీజ్ కమ్ సార్. ప్లీజ్ మీట్ రామదురై. హాయ్ రామదురై. రండి సార్. హలో, ప్లీజ్ సిట్ డౌన్ సార్. కూర్చోండి సార్. హాయ్. హలో, ఐఎమ్ డేవిడ్, ఫండ్ మేనేజర్ ఫ్రమ్ ఎర్త్ అవేరెన్స్ ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సిట్ డౌన్. So nice to see you, sir. I am Bill from Washington, USA. I am Executive Director, Earth Awareness Foundation. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? No. Just now we had a Tamil Nadu filter coffee. You are not only working for a country people, but also for world global community. Thank you so much, sir. మీ కంపెనీ గురించి మేము చాలా బాగా తెలుసుకున్నాం. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. బిచ్చగాళ్ళకి మంచి జీవితాన్ని ఇస్తూ మీ కంపెనీలో వాళ్ళకి పనిచ్చారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. It's all your support, sir. I am a very small person. So many things to do. మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా ఫౌండేషన్ డిసైడ్ అయింది $1 million టు తమిళనాడు లైట్ హౌస్ కంపెనీ బిచ్చగాళ్ళ సంరక్షణ సంఘానికి ఇస్తున్నాం. $1 million? నిజంగా ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు. Sir, I will try to utilize these funds in a proper way, sir. By the way, please take foreign fund approval from the Reserve Bank of India. కట్ చేస్తున్నాడా? అవునన్నా. మళ్ళీ చేయరా? సో మీకు మా కంపెనీ తరపున ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. Sure. మళ్ళీ కట్ చేశాడన్నా. వాడికి ఇంకేదైనా నంబర్ ఉందా? లేదన్నా, ఈ ఒక్క నెంబరే. అలాగా. Mr. Ramadurai, along with your company name, please do promote our brand. Oh, surely, sir. Definitely I will do it, sir. I'll do it.
రేయ్ నువ్వు చేసి చూడరా. సరే అన్నా. మిమ్మల్ని రిక్వెస్ట్ గానే అడుగుతున్నాం. షో డెఫినెట్లీ. సార్ మిమ్మల్ని తలుచుకుంటే గర్వంగా ఉంది సార్. మీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. మీ సేవ ఇంకా పెరగాలి, అది ఇంకా ఈ లోకాన్నే ఏలాలి. ఇట్స్ ఓకే, వి విల్ సపోర్ట్ యూ. షో సార్. థ్యాంక్ యూ సార్. హలో రామదుర, నేను తంబిదురైని. సార్ నేను ఇంకో అరగంటలో వచ్చేస్తాను సార్. సతీష్ అక్కడే ఉండి వస్తున్నాను. సరే సార్. సరే అన్నా బాగా చదువుకోవాలి. సరే అన్నా. ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయి. సరే అన్నా, వస్తానా. ఏంట్రా ఇదంతా? ఏడ్రా వాడు ఇంకా రాలేదు? వస్తుంటాడు అనుకుంటానన్నా. అదిగో వచ్చేసాడన్నా. సతీష్ రా. సరే సార్. రేయ్ నువ్వునా పెద్ద తోపుగాడివా? ఫోన్ చేస్తే తీవా? అలాంటిదేం లేదు సార్, కాస్త పనుంటేను, అందుకే అటెండ్ చేయలేకపోయాను. ఏయ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్లని నువ్వు తీసుకుంటే మేము 4 తీసుకోవాలా? అడుగున్న వాళ్ళతో పనిచేస్తున్నావు, నీకెందుకురా కాంట్రాక్ట్? ఈ కాంట్రాక్ట్ వదిలేసి వెళ్ళిపో. సార్ తమ్మిద్దరు చాలా మందిని ఉంచుకుని చాలా కష్టపడుతున్నారు సార్. పాపం సార్, దొరికేదే 8% ప్రాఫిట్ అంతే. అందులో 4% ప్రాఫిట్కి ఆయనకి సబ్ కాంట్రాక్ట్ ఇస్తాను. అన్నా అక్కడ నోరే మెదపలేదన్నా, ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు చూడు. రేయ్ వాడు 50% ఇస్తానని చెప్తున్నాడు కదా, అందులో నీకేంట్రా ప్రాబ్లము? సరేనా, రేపు ఏదైనా పెద్ద కాంట్రాక్ట్ రాని అప్పుడు నేనే నీకు ఏమని చెప్తాను. సరేనా? సరే సార్, అవకాశం ఇచ్చారంటే మీకు నేను బాగా చేసిస్తాను సార్. ఇంకో 3 రోజుల్లో తంబిదొరైకి సబ్ కాంట్రాక్ట్ రెడీ చేసిస్తాను. సరేనా సార్? నేను వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఏంటది? రాముదురై అమెరికన్ వాళ్ళని ఆహ్వానించాడా? మురళి ఇట్రా సార్. మన ఊర్లో ఇటువంటి మనిషి రాముదురై ఎవరు? సార్ అతను తమిళనాడు లైట్ హౌస్ అని ఓ కంపెనీ రన్ చేస్తున్నారు. బెగ్గర్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. మీరే చూడండి సార్. బెచ్చగాళ్ళందరికీ పనిస్తున్నారు సార్. వీడిని నేను వెంటనే కలవాలి. ఈవినింగ్ రమ్మను. తప్పకుండా రమ్మంటాను సార్. రా 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 రా. కొంచెం లెఫ్ట్ తిప్పు. మణి, ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా. అయ్యా ఇదిగోండయ్యా కలెక్షన్. మణి ఆగు, నువ్వే బ్యాంక్లో డిపాజిట్ చేయి. అయ్యా నేనెలాగయ్యా? నేను బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి డిపాజిట్ చేసేయి. అయ్యా ఇంత పెద్ద అమౌంట్ నన్ను నమ్మి ఎలాగిస్తున్నారయ్యా మీరు? మణి, ఈ విశ్వాసమే నిన్ను ఇంతగా అభివృద్ధి చేసింది. నేను ప్రేమను ఎరువుగా వేస్తాను, నువ్వు శ్రమను పంటగా ఇస్తున్నావు. అయ్యా నా మనసు ఎంతో సంతోషంగా ఉందయ్యా. ఇంకా పైన నేను చచ్చిపోయినా పర్వాలేదయ్యా. సరే వెళ్ళొస్తాను. సతీష్ వెళ్దాం సార్. ఇక్కడ అబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ ముసలాడు వేషాలు ఇంకమ్మా. ఏరా రే, షార్ట్ అప్పుడు లైట్లు ఆఫ్ చేస్తాం, దానికి ఎందుకురా ఇంత మేకప్? కడుపుమంట. సైలెంట్ గా కూర్చో. అంత పెరిగిపోయిందా లెవెలు? చీకటిలో ఆడుతావు ఓ చీకటి ఆటని ముసలోడా. రేయ్ చాలే తీరా, 4 టాలెంట్లే ఉన్నాయి. హలో మిస్టర్ స్వామినాథన్, హౌ ఆర్ యు? పెద్ద మేకప్. ఓల్డ్ మోడల్ స్వామినాథన్ స్పీకింగ్. దిస్ ఇస్ జాన్ డి కోస్టా, అడల్ట్ కంటెంట్ నోన్ worldwide. I want to book you for my second content. No, I am in second content shooting. You can regarding third content. You can talk to my PA. ఇదిగోరా మాట్లాడరా. ఏయ్ నేను నీకు పియనా? నేను పియనా? మొహం పగలగొడతాను. ఫోన్లో టాక్ రా, చెప్పింది చెయ్. చేస్తాను. పియనా? Yes, tell me. Hello secretary. Yes, I want to book Mr. Swaminathan for my third content. 2 million? కొంచెం ఓల్డ్ మ్యాన్ సార్. 3 million అయితే సార్ 1 minute సార్, 1 minute only. 1 minute I call you sir. Okay. Right, తీరా. సతీష్ ఓకే, వెళ్ళి తీసుకోండి. తెస్తాను సార్. సార్ నమస్కారం. ఇదంతా ఎందుకండి? సార్ ఇవ్వండి సార్. సార్ నేను కల్లో కూడా ఊహించలేదు, నా జీవితంలో ఈరోజు ముఖ్యమైన రోజు. నా ఒళ్ళంతా పులకరించిపోతోంది.
కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నా దగ్గరికి వచ్చేవాళ్ళందరూ అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని బిచ్చమడిగినట్లు అడుగుతున్నారు. కానీ మీరు బిచ్చగాళ్ళని పెట్టే మంచి పని చేయిస్తున్నారు. మీలాంటి ప్రజాసేవ చేసేవాళ్ళు ఈ దేశానికి అవసరం. ఓకే, విషయానికి వస్తాను. ఈ సిటీలో గవర్నమెంట్కి సంబంధించిన 10 ఎకరాల స్థలం ఉంది. అది నేను మీకిస్తాను. దాన్ని పెట్టుకొని యూస్ఫుల్గా వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టండి. దానికని కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అది చేసేయండి. నేను మీకు ఫేవర్ చేసిస్తానుగా. మీలా నిజంగా పనిచేసే వాళ్ళు ఉన్నంత వరకు మంచి చేసి దేశాన్ని కాపాడుకుందాం సార్. మీరు ప్రజల కోసం మంచి చేస్తున్నారు. మీరు చేసేదంతా విజయం అవుతుంది. రాబోయే కాలం మీదే అవుతుంది. కృతజ్ఞతలు సార్. అయితే బయలుదేరుతాను సార్. సతీష్, శ్రమకు ఫలితం డబ్బు కాదు, అభినందనలే. అందులోనే మనసు సంపూర్ణమవుతుంది. అది నిజమే సార్. ఇలా చూడవే, మన రామదొరయ్య పార్కింగ్ లో వచ్చిన 60,000 నాకే ఇచ్చి బ్యాంకులో కట్టమన్నాడు. చాలా సంతోషంగా ఉన్నవా? ఉండదా మరి. నన్ను నమ్మి ఒక్కడో 10 రూపాయలు ఇవ్వలేదే, కానీ సారు నన్ను నమ్మి 60,000 నా చేతికిచ్చాడే. నీ పైన అంత నమ్మకం పెట్టుకున్నారయ్యా. ఇవాళ రాత్రి నాకు నిద్రే రాదే. పొద్దున్నే లేకంగానే నేను ఈ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో కట్టేసి వస్తేనే నేను నెమ్మదిగా ఉండగలను. వెళ్ళి ధైర్యంగా వెళ్ళి కట్టిరా అయ్యా. కాఫీ ఎన్న కావాలా? మరి అక్కర్లేదా? ఏవే రెడీగా చేసి ఉంచావేంటే? ఏంటయ్యా? బ్యాంకులో డబ్బులు వేయాలండి అయ్యా. డబ్బులు అయిపోతున్నారా? వెళ్ళండి. అయ్యా నమస్కారం. మేనేజర్ గారు ఎక్కడ ఉంటారు? అదో అక్కడున్నారు. అయ్యా రండి రండి, లోపల రండి. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. కూర్చోండి. అయ్యా ఈ డబ్బుని రామదొర గారు కట్టమన్నారయ్యా. అలాగా? ఎంత ఉంది? 60,000 అండి అయ్యా. సరే సరే, నేను డిపాజిట్ చేయమని చెప్తాను. అయ్యా ఏదైనా చిల్లరుంటే ఇవ్వండి. 2 రోజులుగా ఏమీ తినలేదయ్యా. చెప్తా అర్థం కదా, పోరా. అయ్యా ఏదన్నా ఉంటే ఇవ్వండి. అయ్యో అమ్మా. పోరా. అయ్యో అమ్మా. ఇదిగోండి రిసిప్ట్. కట్టారయ్యా? కట్టేశాం. అయ్యా రామదొరయ్యకు ఫోన్ చేసి చెప్పండి అయ్యా. ఓ అలాగా, సరే. సార్ రామోదర సార్, చెప్పండి. మీరు పంపించిన మనిషి 60,000 తీసుకొచ్చారు, డిపాజిట్ చేస్తాం. ఆ అమౌంట్ మీ అకౌంట్ లో క్రెడిట్ అయి ఉంటుంది, చూసుకోండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. చెప్పేశాను ఆయనకి. చాలా మంచిది. సరే, అప్పుడు వస్తానయ్యా నేను. వెళ్ళండి.
మీరు మంచి చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, దాన్ని దాటుకుంటూ వెళ్ళటం చూడండి. ఆ ఎమ్మెల్యే టార్చర్ తట్టుకోలేకపోతున్నాం. వాడిని ఎలా సరిచేయాలో అర్థం కావట్లేదు. మనోవేదనకు మందు సమాధానం కాదు సార్, దానికి ఇంకోటి ఉంది. మేము చూసుకుంటాం సార్, మీరు పని చూసుకోండి. ఆహా, వాడికి ఎలా సర్ది చెప్తారు? చూసుకుందాం సార్. మనసులో ధైర్యం లేకపోతే మనకి చావు గంట కొడతారు సార్. ఏదో ఒక రోజు మీ సంగతి తేలుస్తాం. పుట్టలో పాముందని తెలుసు నాన్న. చాలా చోట ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ అయిపోతాను. కానీ నేను ఎదురు చూసే శాలరీ వాళ్ళు ఇవ్వట్లేదు. అందువల్ల నేను నా తెలివితేటలు ఉపయోగించి పెద్ద లెవెల్లో అమౌంట్ చూడబోతున్నాను. మన ప్లాన్ని సక్సెస్ చేయడానికి ఒక మంచి మనిషి అవసరం అవుతాడు. పక్కా బిజినెస్ మన అయ్యుండకూడదు. బిజినెస్ చేసి పైకి రావాలనుకునే వాడిని ఒకడిని చూపించు. ఏదైనా సాధించాలనుకునేవాడు మనకు కావాలి. సతీష్, నా జర్నలిస్ట్ సోషల్ సర్వీస్లో ఒక మంచి మనిషిని నేను చూశాను. ఆయన నీ ప్లాన్కి కరెక్ట్గా ఉంటారు. నువ్వు అనుకున్నట్టే ఆయనకి సాధించాలనే కోరిక ఉంది. ఆయన సోషల్ వర్కరే. బిజినెస్ కార్డు ఉంది. ఆయన వెళ్ళి కలు, నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. థ్యాంక్స్. కాల్ చేసి వెళ్తాను. థ్యాంక్స్ ఎందుకు? రా రా. ఏ పువ్వు చెప్పనంత మాట చెప్పేశావు నువ్వు ఈరోజే. నేను నిన్ను చూసినాక, నీపై వాలినాక నా మనసే మాయమైందే. చలి వేడి వచ్చినట్టు నాలోగానే నిలిదు. పున్నమి చంద్రుడు ఉండేలా రావే నువ్వే నే నాలకం. ఓ 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 ఓ. ఏ పువ్వు చెప్పనంత మాట చెప్పేసావే నువ్వు ఈరోజే. పేదపై ఒక ముద్దిస్తే నాలోగా నా మనసు జుమ్మని నాకిప్పుడు ఏమో అయిందే. నవ్వి నీవి
అడుగులు అలలోని తడిసితే సూర్యుడి కిరణాలు చేతుని పట్టాయి. గడియారం చెప్పుతుంది వైరీను స్నేహితుడు, దూరంగా ఉంటావా నువ్వు నా ప్రాణం నా జీవం. ఆ ప్రేమమంటే ఏంటి ఇలా ఉండిపోవాలేమి, పోయేలే వెళ్ళేలే ఈ మధుర అనుభవం. ఏ పువ్వు చెప్పనంత మాట చెప్పేశావు నువ్వు ఈరోజే. పున్నమి చంద్రుడు ఉండేలా రావే నువ్వే నే నాలోకం. నువ్వేనే నువ్వేనే నువ్వే నువ్వేనే నా దాని. నువ్వేనే నువ్వేనే నువ్వే నువ్వేనే నా దాని నువ్వేనే. రామదురై, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. నిఖిత మీ గురించి చెప్పారు. సార్, మై నేమ్ ఇస్ సతీష్, MBA. ఫాదర్ నేమ్ ఇస్ మణివన్నన్, మదర్ నేమ్ ఇస్. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ముగ్గురి నంబర్స్ రాయండి. హలో, చాలా క్లోజ్. హలో, నేను రామదురై మాట్లాడుతున్నాను. సతీష్ మీ దగ్గర అప్పు తీసుకున్నారా? సార్ లేదు సార్, తను చాలా మంచివాడు. మీరు ఆయనకు డబ్బు ఇవ్వాల్సింది ఉందా? లేదు సార్, అలాంటిదేమీ లేదు. లేదా మీ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారు? మీరేం మాట్లాడుతున్నారు సార్? తను ఆ విధంగా డబ్బు అడిగేవాడు కాదు. అయినా తనకెందుకు సార్ డబ్బు? తను ఇప్పటిదాకా ఎవరిని డబ్బు అడగలేదు సార్. హలో హలో, ఎవరై ఉంటారు? మీకు సతీష్ ఫ్యామిలీ గురించి తెలుసా? చాలా బాగా తెలుసు. వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఉంటారు, ఏం చేస్తున్నారు? వాళ్ళ నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్. ఓకే, నమ్మొచ్చా? ఖచ్చితంగా నమ్మొచ్చు సార్. హలో హలో హలో, హలో. సతీష్కి ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయా? ఆయన్ని ఎంతవరకు నమ్మొచ్చు? సార్, తను బాగా చదువుకున్నాడు సార్. నాకు తెలిసి ఇల్లీగల్ కాంటాక్ట్ ఏం లేదు సార్. ఏ పని చెప్పినా బెస్ట్ గా చేసి పూర్తి చేస్తాడు సార్. 100% నమ్మొచ్చు సార్. ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? మీ ఇంటర్వ్యూ ట్రీట్మెంటే చాలా డిఫరెంట్ గా ఉంది. సతీష్, ఇది ఐటీ కంపెనీ కాదు మీ రెజ్యూమ్ చూసి పని ఇవ్వడానికి. సార్, మిమ్మల్ని పెట్టుకుని నా ప్లాన్ ని ఉపయోగించబోతున్నాను. అందులో మీరు గొప్ప వాళ్ళుగా రాబోతున్నారు. మంచి అమౌంట్ చూడబోతున్నారు. లోకంలో ఒక్కొక్కడు గోల్డ్, డైమండ్, రియల్ ఎస్టేట్, సినిమా అని ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ మనం మనిషి సెంటిమెంట్, దాంతో మనం ఇన్వెస్ట్ చేయబోతున్నాం. అందులో మీకు చాలా పాపులారిటీ దొరుకుతుంది, డబ్బు దొరుకుతుంది. కానీ ఇదంతా చేయడానికి నాకు ఫీజ్ ఓకే అంటే చెప్పండి. డీల్కి రెడీనా? సతీష్, నాకు డబ్బు కంటే పాపులారిటీనే ముఖ్యం. ఒక వ్యక్తిని లేపేయడానికి
ఈ పాపులారిటీ చాలా అవసరం. నాకు బాధ్యత ఉంది. అది చాలా రోజులుగా మనసును వేధిస్తోంది. సమయం వచ్చినప్పుడు నీకు చెప్తాను. హలో సార్, నేను పంపించిన వ్యక్తి ఓకేనా సార్? ప్రామిస్ చేశారు. పనిచేసేదాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. అలాగా, ఓకే సార్. సరే కానీ నిఖిత ఎలా మీకు తెలుసు? మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి సతీష్. ఒకరోజు ఈ నిఖిత, నా పేరు నిఖిత. ఆమె ఇంటర్మీడియట్ జర్నలిస్ట్ స్టూడెంట్. మీతో కలిసి నేను సోషల్ సర్వీస్ చేస్తాను సార్. నువ్వు చాలా షార్ప్గా ఉన్నావమ్మా. అమ్మా నాన్నల ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. సార్, దీవించడానికి అమ్మ నాన్న లేరు సార్. నేను ఒక అనాథని సార్. చిన్న వయసులోనే వాళ్ళు చనిపోయారు సార్. యాక్సిడెంట్లో చనిపోయారా లేక వేరే ఏదైనా సమస్య? లేదు, సర్కస్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల చనిపోయారు సార్. ఆ సర్కస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 4 సంవత్సరాలు సార్. ఎందుకు నా వయసును అడుగుతున్నారు? ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎందువల్ల జరిగిందో తెలుసా? లేదు సార్, తెలీదు. లైసెన్స్ లేకుండా, ఫైర్ సేఫ్టీ లేకుండా, అవసరానికి ఫైర్ ఇంజిన్ కూడా రాలేని చోట సర్కస్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ప్రభాకరేనమ్మా. ప్రభాకరన్? Sir, there was major fire accident in circus. I have safeguarded you. Please inform the concerned authorities to destroy all documents that you have signed. This is very, very important. Take care. Thank you. వాడే ఇంతమంది చనిపోవడానికి కారణం. సార్, ఆ అగ్ని ప్రమాదం నుంచి ఇంత విషయం ఉందని నేను అనుకోలేదు సార్. ఆ ఫైర్ యాక్సిడెంట్లో నా భార్య, నా బిడ్డ చనిపోయారు. 150 మందికి పైన పిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. పిందె పండవడానికి ముందే కాలిపోయింది. వాళ్ళ కలలు నాశనమయ్యాయి. దీనంతటికి కారణమెవరు? డబ్బు డబ్బు అంటూ పిచ్చి పట్టినట్టు తిరుగుతుంటాడే వాడిని ఎమ్మెల్యేని చేశామే. మనమే కారణం, మనమే కారణం. డబ్బాస మనలాంటి చాలా మందిని అనాథల్ని చేసింది. తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. పంతం తీర్చుకోవడానికి కాదు, పాలించడానికి. సమాజ సేవతో కలిపి ఇంకో పని కూడా ఉంది. దీని వెనక ఇంత కథ ఉందా? సరే, టైం అయింది, బయలుదేరదాం. వెళ్తాం, పదండి. రండి. రానికి రామదొర గారిని చూసావా? లేదు, చూడలేదు. 2-3 రోజులుగా కనపడలేదురా. ఎక్కడుంటున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. చూస్తే చెప్తానులే అన్నా. సరేరా, వస్తాను.
లేదు లేదు, ఖచ్చితంగా వస్తాను. ఓకే ఓకే. ఏంటి సీఎం, నేను తర్వాత మాట్లాడతాను. సిటీ లిమిట్లో అడుక్కునే వాళ్ళు కూడా ల్యాండ్ ఇస్తున్నారని విన్నాను, నిజమా? అడిగేది నిన్నే. నువ్వు సంతకం పెట్టి వెళ్ళిపోతావు, రేపు సమాధానం మేమేగా చెప్పాలి. ఇలా చూడు, వాళ్ళకి అవి ఇవ్వకు, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ చోట ఒక పెద్ద గవర్నమెంట్ కాంప్లెక్స్ కట్టి రెంట్కిద్దాం. రెచ్చెత్తనాయాల నీకు కూడా పెద్ద అమౌంట్ వస్తుంది. నేను కూడా ఒక కాంట్రాక్ట్ తీసుకుని 4 రాళ్ళు సంపాదిస్తాను, ఏమంటావు? అది ఇక్కడ జరగదు. నేను చెప్పిందే జరుగుతుంది. ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేశాను, అంతే. నీ టైం అయిపోయింది. ఇంక మీద నువ్వు చెప్పినట్లు నేను తలకాయ ఊపను. మన పార్టీని ప్రారంభించింది మీ నానే, అందుకోసమే ఇన్నాళ్ళు నిదానంగా ఉన్నాను. నేను కూడా మా నాన్న కోసమే ఇంతకాలం చాలా నిదానంగా ఉన్నాను. నీ కౌంట్ ఇప్పటి నుంచి మొదలవుతుంది. నేనేం చేస్తాను? వెళ్ళరా. నమస్కారం అయ్యా. ఎరా, నువ్వేమైనా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అనుకుంటున్నావురా? తమ్మిదర చెప్పినట్టు నువ్వు పెద్ద డ్రామా ఆర్టిస్టురా. లోపల ఇప్పుడే సీఎంకి గడ్డి పెట్టి వచ్చాను. మీరందరూ చేతులు కలిపితే నేను భయపడిపోతానా? ప్రభాకరన్ రా. సార్ నమస్కారం. రామోదర గారు రండి. సార్, ఈ ఎమ్మెల్యే గారితో చాలా ఇబ్బందిగా ఉందండి. మీ పేపర్స్ వచ్చే వారం సైన్ అయిపోతాయి, మీరు వచ్చి తీసుకువెళ్ళండి. సార్, నేను వాటి కోసం రాలేదు, మీకు పని చేసి పెడతానని మీకు మాటిచ్చాను. నేను చెప్పింది త్వరగా పూర్తి చేస్తాను. ఆ మంచి వార్తను మీరు త్వరలో వింటారు సార్. నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరండి. చెప్పండి. సరే, నేను తర్వాత పిలుస్తాను. బాబు. సరే బాబు, రామదొర గారు ఎక్కడుంటున్నారు? ఆయన కొంచెం బయటకు వెళ్ళారు మణి. వచ్చిన తర్వాత నేనే పిలుస్తాను, సరేనా?